అక్కినేని ఇంట ఈ మధ్య ఫ్లాపులే చూస్తూ వస్తున్నాం. అయితే గత కొంతకాలం నుంచి కూడా అక్కినేని ఫ్యామిలీకి అచ్చి రావట్లేదా అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. వాళ్ళు తీస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు. అయితే చాలా కాలం తర్వాత అక్కినేని ఇంట ఒక శుభకార్యం జరగబోతుంది. అది ఈరోజు అక్కినేని నాగచైతన్య అదేవిధంగా శోభితా ధూళిపాళ్ళ మధ్య ఎంగేజ్మెంట్. అయితే ఈ విషయానికి సంబంధించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. చాలా కాలం తర్వాత అక్కినేని ఇంట శుభకార్యం అనేది చాలా సంతోషకరమైన వార్త. అయితే ఇప్పుడు అక్కినేని నాగచైతన్య అండ్ శోభితా ధూళిపాళ్ళ వీళ్ళిద్దరి మధ్య ఒక ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనేది వాళ్ళే అఫీషియల్గా ప్రకటించారు. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య గతంలో కూడా మన ఇద్దరం కూడా డిస్కస్ చేసాం. ఏంటంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అని చెప్పేసి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు చెప్పినట్టుగా 2024 శ్రావణ మాసం చాలా బాగుంది అక్కినేని వారికి, వాళ్ళ కుటుంబానికి. ఎందుకంటే ఇంతకాలం మీరు చెప్పిన నెగిటివ్ మూట కట్టుకున్నారు చాలా కాలంగా. ఇటు సినిమా పరంగా కావచ్చు, అటు వ్యక్తిగతంగా కావచ్చు. తర్వాత అఖిల్కి కూడా పాప ఎంగేజ్మెంట్ అయ్యి అది క్యాన్సిల్ అవ్వటం, అలా అంటే సినిమా పరంగా కూడా అతను ఆశించిన స్థాయిలో అందుకోలేకపోవటం, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి. అంటే ఇటు వ్యక్తిగతంగా ఇప్పుడు మళ్ళా ఒక వివాహ బంధంతో మళ్ళీ ఒక సాంసారిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు నాగ చైతన్య. మొన్న కూడా ఇటీవలే విన్నాం, మన వాళ్ళ ఇంట్లో ఏవో 3 శుభకార్యాలు జరగబోతున్నాయి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. సో దానికి నాందిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అఖిల్ మ్యారేజ్ కూడా అవుతుందేమో. మంచిదే కదండి, వాళ్ళు వివాహాలు చేసుకుని సినిమా రంగంలో కూడా మళ్ళీ వాళ్ళు ఒక మంచి హిట్లు కొట్టారనుకోండి, మళ్ళీ అక్కినేని వంశం అనేది అంటే కొనసాగుతుంది. ఆ రకంగా వాళ్ళకి 2024 చాలా బాగుందనే చెప్పుకోవాలి మనం. ఇక శోభితా ధూళిపాళ్ళ, ఈవిడ మిస్ ఫెమినాగా ఎన్నికయ్యారు గతంలో. అదేవిధంగా మిస్ ఎర్త్ పోటీల్లో కూడా భారతదేశం తరఫున ఆవిడ పాల్గొన్నారు. అదే కాకుండా రామన్ రాఘవన్ అనే ఒక సినిమాలో నటించారు ఆవిడ. తర్వాత కొన్ని వెబ్ సిరీస్ చేశారు. తర్వాత పొన్నియిన్ సెల్వన్లో ఆవిడ నటించారు. సో శోభిత కూడా అంటే తన కెరీర్ పరంగా ఆవిడ బిజీలో ఆవిడ ఉన్నారు. నాగ చైతన్య కూడా ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు, ఆయన అందులో బిజీ ఉన్నాడు. తండేల్ అనే సినిమాలో ఉన్నారు ఆయన. కాబట్టి ఈ సమయంలో అంటే వీళ్ళిద్దరూ గతంలోనే వీళ్ళు ఏదో వెకేషన్కి వెళ్ళారు అని ఫోటోలంతా బయటకు వచ్చాయి. ఈయన 2021లో విడిపోయారు ఎవరితోటి, సమంతతోటి. ఇప్పుడు 37 ఇయర్స్ అనుకుంటా నాగ చైతన్యకి, ఈవిడికి 31 ఇయర్స్ ఉంటాయి. సో ఏజ్ పరంగా కూడా పెద్ద గ్యాపేం కాదు, 6 ఇయర్స్ ఇట్స్ ఓకే అండి. అంటే ఈ రోజుల్లో పిల్లలు ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళ కంటే చూడటం లేదు. కానీ కొంచెం ఏజ్ గ్యాప్ ఉండటం వల్ల మెంటల్ మెచ్యూరిటీ బాగుంటుందని అంటారు, మనకు తెలీదు. సో ఆ రకంగా ఏజ్ ఆల్సో ఇట్స్ ఓకే. ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు నాగార్జున గారికి కొంచెం మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అంటే ఆయన కూడా ఈ మధ్యన కెరీర్ పరంగా ఆయన కూడా పెద్దగా ఏమీ పైకి రావట్లేదు. అంటే హిట్స్ లేవు, కానీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ మొదలవబోతున్నట్టుంది. సో ఇప్పుడు కొంచెం ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో ఆయన పనిచేయచ్చు. అవును, ఎందుకంటే ఇప్పుడు కుబేర్ అనేటువంటి మూవీలో కూడా రాబోతున్నారు. నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద మూవీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నిజంగా చూస్తుంటే మీరన్నట్టు అక్కినేని ఇంట శుభకార్యాలు అయితే మొదలయ్యాయి. ఈ శ్రావణ మాసం నుంచే అది స్టార్ట్ అయ్యింది. అది మన నాగ చైతన్య సంబంధించి ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో దాంతోనే ప్రారంభమైందని చెప్పేసి అయితే అంటున్నారు. అది నిజం అనిపిస్తుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరైతే మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమంతకి కొంత సింపతైజ్ క్రియేట్ చేస్తానికి సమంతని కూడా వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఏంటంటే పాపం సమంత అనేటువంటి ఒక కొంత ప్రచారాన్ని ఇప్పుడు తీసుకొస్తూ వస్తున్నారు. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఒక శుభకార్యం జరుగుతుంది, ఓకే, వాళ్ళు అందరికీ తెలిసే వాళ్ళు కావాలనే అందరి పెద్దల సమక్షంలో విడిపోయిన సంగతి తెలుసు. కానీ మళ్ళీ సమంతాన్ని వెలుగులోకి తీసుకురావడాన్ని ఎలా చూడాలి? పాపం సమంత అంటూ తనకు సింపతైజ్ తీసుకొస్తూ ఇక్కడ నాగ చైతన్య వైపు కొంత నెగిటివ్ని మూట కొట్టాలని చూస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఏమంటే నాగ చైతన్య ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ పర్సన్ మనకు తెలిసి. అంటే మనం చూసినంత మట్టికి, మనకు అంత వ్యక్తిగతంగా పూర్తిగా తెలియకపోయినా అతని గురించి మనకు కొద్దిగా అవగాహన ఉన్నంత మట్టికి హీఈస్ వెరీ సెన్సిటివ్. కాబట్టి ఇప్పుడు మిగతా సోషల్ మీడియా ఇలా రాస్తోంది అంటే అది వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళ ఛానల్ని పైకి తెచ్చుకోవటం కోసం రాస్తారు. మీరు అమల గారిని తీసుకుంటే తను రుక్మిణీదేవి అరుండేల్ దగ్గర, అంటే వాళ్ళ దాంట్లో కళాక్షేత్రాల్లో ఆవిడ భరతనాట్యం నేర్చుకున్నారు చెన్నైలో. షీఈ్ ఎ వెరీ గుడ్ భరతనాట్యం డాన్సర్, తెలుసా? చాలా చక్కటి సినిమాలు చేశారు ఆవిడ. మంచి మంచి తమిళ మూవీస్లో నటించారు ఆవిడ. బాగుంటాయి, చాలా బాగుంటాయి ఆవిడ సినిమాలు చెప్పాలంటే.
మరి అంత మంచి అంటే ఒక మంచి స్టేజ్లో ఉన్న వ్యక్తి ఆవిడ నాగార్జున గారిని చేసుకున్నాక సినిమాలో నటించలేదు కదా. హార్డ్లీ 1 or 2 నటించినా కూడా అవి ఫ్యామిలీకి సంబంధించినవి తప్ప ఆవిడ ఎప్పుడూ ఎక్స్పోజ్ చేయాల. అవును అవును. అంటే మన అమల గారిని తీసుకుందాం, ఇప్పుడు అందుకు ఇష్టపడి ఆవిడ నాగార్జున గారిని చేసుకున్నారు. ఇప్పుడు మీరు రాజ్ కపూర్ ఫ్యామిలీస్ని తీసుకోండి, ఎవరు కూడా నటించరు పెళ్ళయ్యాక. నీతూ సింగ్ అంటే ఇప్పుడు రణబీర్ కపూర్ మదర్, షీఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్, బట్ ఆవిడ అబ్రప్ట్గా ఆపేశారు. మంచి పీక్లో ఉండగా ఆవిడ మంచి మంచి సినిమాలు చేసింది, ఆవిడ కూడా చాలా బాగుండేది ఆవిడ. కానీ కపూర్ ఫ్యామిలీస్లో ఏంటంటే వాళ్ళు కండిషన్ అది, మీరు పెళ్ళయ్యాక చేయకూడదు. సో దే డిడ్ంట్ డూ దట్. ఇప్పుడు మీరు చూసారు జ్యోతికాని తీసుకోండి, మరి సూర్య ఫాదర్ శివకుమార్కి ఇష్టం లేదు, ఫస్ట్ పెళ్ళికి ఒప్పుకోలేదు ఆయన. వీళ్ళు చాలా సంవత్సరాలు వెయిట్ చేశాక ఆయన ఒప్పుకున్నారు, 2006లో ఒప్పుకున్నాడు ఆయన. ఆ అమ్మాయి కండిషన్కి ఒప్పుకుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ నటనలోకి వచ్చింది ఆవిడ, అందుకనే ఇప్పుడు దూరంగా ఉంటుంది, బాంబేకి వెళ్ళిపోయింది. అది మావగారికి ఇష్టం లేదు. నేనంటాను మీరు కెరీర్ కావాలా ఫ్యామిలీ కావాలా అంటే కుటుంబం కావాలా అనేది మనకి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆవేశంలో నాకు ఇతను కావాలనుకుని నేను ఒప్పేసుకుని తర్వాత కాదు నేను ఎక్స్పోజ్ చేస్తాను నాకు ఇలాగే ఇష్టము అనుకుంటే దానికి ఎవడో ఏం చేయలేడండి. అది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతాలు. సో సమంత కూడా అదే చేశారు. ఫస్ట్ ఆవిడ ఒప్పుకుంది, ఒప్పుకున్నాక ఆవిడ చాలా ఎక్స్పోజ్ చేసింది, ఆవిడ చేసుకుంది. అందులో నాగ చైతన్య లాంటి వాళ్ళు తట్టుకోలేరు, అతను చాలా సెన్సిటివ్ కాబట్టి. అది ఏమైందో మనకు తెలియదు లోపల, అంటే ఒకళ్ళదే తప్పని మనం చెప్పట్లేదు, కానీ ఇక్కడ కనిపిస్తోంది అంతే. ఆ తర్వాత ఆవిడ మనకి చాలా వచ్చాయి ఆవిడ గురించి రూమర్స్ ఈ మధ్యకాలంలో, మనం మాట్లాడకూడదు. కేటీఆర్తో కూడా వచ్చాయి మనకి. సో మరి నిప్పులెందే పొగొస్తుందా? ఇంకొకటి, వీళ్ళందరూ తెలంగాణ వీర తెలంగాణ మాట్లాడారు కదా, అందరూ కీరవాణి విషయంలో మాట్లాడారు కదా, కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు. మరి చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ సమంతను ఎట్లా చేశాడు ఆయన కేటీఆర్? అప్పుడు తెలంగాణ గుర్తురాలే? అంటే మనం ఒక విషయానికి ఒక దాన్ని ఏమంటారు బలం ఇస్తూ ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి సమంత నాగ చైతన్య ఇష్టపడి విడిపోయారండి. ఆ తర్వాత మీరు చూశారు, ఇప్పుడు పుష్పాలో సాంగ్ మనం చూస్తాము, అది ఎంత అంటే ఒక వ్యాంప్ చేయాల్సిన ఒక పాటని సమంత చేశారు. ఇంకా ఘోరంగా ఉంది ఆ పాట చెప్పాలంటే. మనం చూస్తే ఫ్యామిలీతో చూడగలం ఆ పాట. నిజంగా చెప్పాలి, జయమాలిని జ్యోతిలక్ష్మి లాంటి వాళ్ళు కూడా అలాంటి పాట చేయలేదు మనకు గుర్తున్నంత మటుకి. మీరు ఆ పాట చూడండి, ఎవరితోటి బన్నీతోటి. అసలు అంటే మనం అనకూడదు, ఆ శరీరం టచ్ చేయటాలు, ఆ కూచోటాలు, ఇట్స్ వెరీ ఆడ్ అనమాట. మరి ఏ భర్తకి కష్టంగా ఉండదు? అంటే మగవాడు చేయట్లేదా అని మీరు అంటారు, నాగ చైతన్య అలా చేశాడా మనకు తెలియదు. నేను అనేది అది. సో నీకు నువ్వు ఇష్టపడి నువ్వు విడిపోయావు, విడిపోయాక ఎందుకు నీకు సింపతి? దిస్ ఈజ్ యువర్ లైఫ్, నువ్వు ఈ లైఫ్ కావాలనుకున్నావు, వెళ్ళావు, అనుభవించాలి మనం అంతే. నాకు ఏ రకంగా కావాలనుకున్నానో నేను ఆ లైఫ్ని లీడ్ చేయాలి, అంతేగాని లేనిపోని సింపతీలు. ఇప్పుడు దేనికి సింపతి కావాలి ఆవిడకి? సరే హెల్త్ ఇష్యూ వచ్చింది, దానికి ఎవడూ ఏం చేయలేడు, పెళ్ళికి ముందు రాలేదు కదా, పెళ్ళయ్యాక విడిపోయాక వచ్చింది. అది ఎవరి చేతుల్లోనూ లేదు. ఇప్పుడు ఆరోగ్యం మన ఎవరి చేతుల్లోనూ లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అనవసరమైన సింపతీలు తీసుకొచ్చి ఏదో ఇతను విలన్ చేద్దామంటే ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు శోభితాకి తెలిసే చేసుకుంటున్నారు ఆవిడ, కాబట్టి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏదైనా కల్పించినా ఆవిడ నమ్మదు. కాబట్టి సమంత మీద ఎవరికి సింపతి లేదండి చెప్పాలంటే. అయితే గతంలో కూడా కొంచెం చూసుకుంటే విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటించినటువంటి ఒక సమంత నాగార్జున గారి షోకి వచ్చినప్పుడు అడిగారు, ఏంటి సమంత ఎక్కడ అన్నప్పుడు, లేదు తను ఫారెన్లో దీనికి సంబంధించి ప్రమోషన్స్ వర్క్లో ఉన్నారని చెప్పారు. అయితే మొత్తానికైతే సెలబ్రిటీస్ హోదాలో ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి పెద్ద పట్టించుకోరు అనే సంగతి కూడా మనకు కొంత అర్థం అవుతుంది. ఎందుకంటే ఎన్నోసార్లు ఏదో ఇష్యూస్ అయినా సరే మళ్ళీ వాళ్ళంతా విడిచిపెట్టేసి మళ్ళీ వాళ్ళు ఫంక్షన్స్ కలుస్తూ ఉంటారు. ఇప్పుడు నాగ చైతన్యకు సంబంధించిన ఈ యొక్క ఎంగేజ్మెంట్కి సమంత గారు వస్తున్నారని రారని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మీ ఉద్దేశంలో రావచ్చా లేదంటే ఏం చెప్తారు? అసలు ఎందుకు రావాలి? అసలు వీళ్ళు ఎందుకు పిలవాలి? ఫస్ట్ థింగ్ చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి వద్దనుకున్నాక ఇంక రిలేషన్ ఎందుకండి? లేనిపోని గొడవలకా? అదేదో అక్కడికి వచ్చి సీన్స్ క్రియేట్ చేసి, ఇదేమైనా సినిమానా? జీవితం. అందుకని వాళ్ళు పిలవనో అక్కర్లేదు, ఇప్పుడు వెళ్ళనో అక్కర్లేదు, రెండూ అవసరం లేదు నా దృష్టిలో. ఆ చాప్టర్ అయిపోయింది అంతే, ఆ కథ అంతటితో ముగిసిపోయింది.
ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభిస్తున్నాడు అతను. ఈ కొత్త జీవితంలో పాత జ్ఞాపకాలు అవసరమే ఉందండి. ఇప్పుడు సమంత పోనీ వీళ్ళిద్దరు ఏమైనా తర్వాత టచ్లో ఉన్నారా? లేరు కదా, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. ఆ ఫ్లాట్లోనే సమంత ఉంటుంది, వీళ్ళు కొనుక్కున్న ఫ్లాట్లోనే. అది మురళీమోహన్ గారు ఇష్టపడి అదే కొనుక్కున్నదో కట్టించిందో దాన్ని వీళ్ళు అడిగారని ఆయన ఇచ్చేసారు అప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలండి, మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఆవిడ రాను అక్కర్లే, వీళ్ళు పిలవను అక్కర్లే, అసలు అవసరం కూడా లేదు నా దృష్టిలో. ఎవరి జీవితం వాళ్ళది. ఇప్పుడు నాగ చైతన్య హ్యాపీగా శోభిత ధూళిపాళ్లతోటి తన వైవాహిక జీవితాన్ని గడపాలని మనం కోరుకుందాం. చూద్దాం మేడం, ఖచ్చితంగా అక్కినేని ఇంట ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే.